వేటగాళ్ళు పారిపోయిన తర్వాత అడవి మళ్ళీ ప్రశాంతంగా మారింది. జంతువులన్నీ ఒక పెద్ద చెట్టు కింద చేరాయి. సింహం లేచి ఇలా చెప్పింది, ఈ రోజు నుంచి మన అడవి సురక్షితంగా ఉంది అంటే దానికి కారణం కర్రీ, తెలివి, చిట్టి ధైర్యం, మీ అందరి ఐక్యత. అందరూ చప్పట్లు కొట్టారు. ఏనుగు తన తొండంతో పూల మాలను తీసుకొని కర్రీ మెడలో వేసింది. జింక మరో పూలమాలను చిట్టికి కూడా వేసింది. కోతి నవ్వుతూ, ఇక నుంచి మీరు మా అందరి అడవి, మన అడవి హీరోలు అని గట్టిగా అరిచింది. అడవి అంత ఆనందంతో మారుమోగింది. కొన్ని రోజుల తర్వాత సింహం మరో సమావేశం ఏర్పాటు చేసింది. సింహం, ఇప్పటి నుంచి అడవి ఎప్పటికప్పుడు గమనించే బాధ్యత చిట్టిది మరియు కర్రీదే. చిట్టి ఆశ్చర్యపోయింది. చిట్టి, నాపై ఇంత నమ్మకం పెట్టుకున్నందుకు ధన్యవాదాలు. నేను ఈ బాధ్యతను ఎప్పటికీ మరచిపోను. కర్రీ చిరునవ్వుతో, నాయకుడు అంటే ఆజ్ఞలు ఇచ్చేవాడు కాదు, అందరితో కలిసి నడిచేవాడు అంది. ఒకరోజు అడవిలో పెద్ద గాలివాన మొదలైంది. ఒక చిన్న పిచ్చుక గూడు చెట్టుపై నుంచి కింద పడింది. గుడ్లన్నీ నేలపై చెల్లాచెదురయ్యాయి. పిచ్చుక ఏడుస్తుంది. చిట్టి వెంటనే కర్రీని చూసింది. ఇద్దరు కలిసి కొమ్మలు, ఆకులు, తీగలు తీసుకొచ్చి కొత్త గూడు కట్టాయి. ఉడతలు సహాయం చేశాయి. కోతులు గూడును చెట్టుపై బలంగా కట్టాయి. కొద్దిసేపటికే పిచ్చుక తన పిల్లలతో కొత్త గూటికి సురక్షితంగా ఉంది. పిచ్చుక కళ్ళల్లో ఆనంద బాష్పాలు. పిచ్చుక, మీరు లేకపోతే నా కుటుంబం ఉండేది కాదు. చిట్టి కర్రీని చూసి చిరునవ్వు నవ్వింది. ఆ రాత్రి చంద్రుడు వెలుగులు చిందిస్తున్నాడు. చిట్టి నెమ్మదిగా కర్రీ దగ్గరకు వెళ్ళి, చిట్టి, కర్రీ, ఒకప్పుడు నేను అందమే గొప్పది అన్నాను, కానీ ఇప్పుడు తెలిసింది మనిషి అయినా పక్షి అయినా గొప్పది రూపం కాదు, మంచి మనసు, జ్ఞానం, ఇతరులకు చేసే సహాయం. కర్రీ నవ్వింది. కర్రీ, నువ్వు నేర్చుకున్న ఈ పాఠమే నా జీవితంలో నాకు దక్కిన గొప్ప బహుమతి. ఇద్దరు ఆకాశంలో ఎగిరారు. మరుసటి ఉదయం సూర్యుడు ఉదయించాడు. చిలుక, కాకి కలిసి అడవి అంతా ఎగురుతూ ప్రతి జంతువును పలకరించాయి. చిన్న జంతువులు
వాటిని చూసి ఆనందంగా చేతులు ఊపాయి. సింహం గర్వంగా చూసింది. ఏనుగు చిరునవ్వుతో నీళ్లు చల్లింది. కోతి చెట్ల కొమ్మలపై నుంచి పండ్లు విసిరి అందరికీ పంచింది. ఆ రోజు నుంచి ఆ అడవిలో ఎవ్వరూ రూపాన్ని చూసి ఎవరిని తక్కువగా చూడలేదు. అందరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఐక్యంగా జీవించారు. చిట్టి ప్రతి చిన్న పక్షికే ఒకే మాట చెప్పేది. ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకో, ఇతరులకు సహాయం చెయ్యి, అప్పుడు విజయం నీ వెంటనే నడుస్తుంది. కర్రీ చిరునవ్వు నవ్వుతుంది. స్నేహం మనకు బలం ఇస్తుంది. జ్ఞానం దారిని చూపిస్తుంది. మంచి మనసు మనల్ని అందరి హృదయాల్లో నిలిపేస్తుంది అని చెప్పింది. అందరూ ఉదయిస్తున్న సూర్యుడి వైపు కలిసి ఎగిరిపోయారు. నీతి రూపం కాదు, గుణమే నిజమైన అందం. నేర్చుకోవడం ఆపకుండా ఐక్యత, తెలివి, మంచి మనసు ఉంటే ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోవచ్చు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ కథను పూర్తిగా చూసిన వారందరికీ చాలా ధన్యవాదాలు.